నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలాన్ని గౌరవించుకోవడమే ఉగాది అర్థమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కష్ట సుఖాలను సమానంగా ఆస్వాదించడం, ఆనందాలు నలుగురితో పంచుకోవడమే ఉగాది పరమార్థాలుగా వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. విశాఖ కళాభారతి ఆడిటోరియం నందు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ సూరపనేని విజయ్ కుమార్కు ఉగాది పురస్కార ప్రధాన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ దంపతులను సత్కరించారు. విజయ్ కుమార్ కుటుంబం కళలకు చేసిన సేవలు మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా వేదికపై వెంకయ్య నాయుడు నవ్వులు పూయించారు. తెలుగు తిట్ల గురించి ప్రస్తావించిన ఆయన ఆ తిట్ల ఔన్నత్యం గురించి తెలిపారు. అయితే ముందుగా మనం వినే రాజకీయ నాయకుల తిట్లు కాదని వెంకయ్య చెప్పిన వైనం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలుగు తిట్ల గురించి చెబుతూ అవి చాలా అద్భుతంగా ఉంటాయన్నారు. నీ ఇల్లు సల్లంగుండా, నీ బద్ధకం బంగారం కాను లాంటి వాడుకలతో తిడుతూ కూడా మంచిని కోరడం మన సంస్కృతి అన్నారు. వేదికపై నుంచి వెంకయ్య నాయుడు ప్రసంగం కొనసాగుతున్నంతసేపు ఆడిటోరియంలో ఆహ్లాదకర వాతావరణం కొనసాగింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.